హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏంటి మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సింగపూర్ టీం దించినట్టున్నారు. సో 2014 ఆ టైంలో కూడా ఆయన పాపం చాలా గ్రాఫిక్స్ చేశారు, కానీ కట్టింది లేదు. ఇప్పుడైనా ఏమైనా జరుగుతాయంటారా? ఇప్పుడు కూడా ఏం లేదండి. అప్పుడు బోయపాటి వచ్చి స్కెచ్ ఇచ్చినాడు, మళ్ళీ ఇప్పుడు గెలిచిన వెంటనే బోయపాటి కూడా స్కెచ్ ఇచ్చినాడు. సింగపూర్ నుంచి ఎవరు రారు, వీళ్ళే కోట్లు వేసుకొని మళ్ళీ కింద దిగుతారు. సింగపూర్ ప్రభుత్వం వచ్చి నీ అమరావతి ఎందుకు కడుతుందా? నువ్వు నీ జీవితంలో ఏదైనా పర్మనెంట్ అనేది ఏంది కట్టింది లేదు. నువ్వు టెంపరీ ఏమంటే ముఖ్యమంత్రి సీట్ అంటే పర్మనెంట్ చేసుకుంటాను ప్రతిసారి వచ్చినప్పుడల్లా 5 ఏళ్లలో. ఏం కట్టినావు అన్ని టెంపరీ. అప్పుడు 5 ఏళ్ళు ఏం కట్టలేకపోతే ఏమన్నా అంటే మాకు అవకాశం లేదు, కొత్తగా ఉన్నాము అది ఇది అంటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తామేమో శ్రీలంక అయిపోతుంది అంటావు, మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ సింగపూర్ అంటావు. ఎవరిని మబ్బై పెడతాను? సరే 9 నెలలు 10 నెలలు అయితే ప్రభుత్వం వచ్చి ఏ విధంగా ఒక్కదానికి శంకుస్థాపన చేసినావా పర్మనెంట్ బిల్డింగ్ కడతానని? కనీసం జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పుడన్నా వైజాగ్లో సచివాలయం కడతానని చెప్పి బ్లూ ప్రింట్ ఇచ్చినాడు. నువ్వన్నీ గ్రాఫిక్సేనా? గద్దలు ఎత్తిపోయే గ్రాఫిక్స్ తప్ప భూమి మీద నిలబడే ఒక బిల్డింగ్ నువ్వు కట్టింది పాపం లేదు. ఎప్పుడు వర్షం వచ్చినా ఛాంబర్లోకి నీళ్లు పోతాయి, ఫైర్ యాక్సిడెంట్ అవుతుందంటావు. ఎందుకు అయ్యా నువ్వు అన్ని? కనీసం నీ కొంపన్ ఉంది ఆంధ్రాలో లింగంనేని గెస్ట్ హౌస్ లో బతుకుతున్నావే. ఫస్ట్ నీ ఇల్లు కట్టుకొని ఏపీలో, దాని తర్వాత మిగతా భవనాలు నిర్మించాలని కానీ ఏపీ అమరావతిని నిర్మించాలని నేను కోరుకుంటాను. అంటే ఇప్పుడు మొన్నటి వరకు రాష్ట్రం చాలా అప్పుల పాలైపోయింది, లోటు బడ్జెట్ లో ఉంది అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు సింగపూర్ టీంని రప్పించి వాళ్ళకి ఏమిచ్చి కట్టిస్తాడన్న ఉద్దేశం జనాల డబ్బులే అండి, జనాల డబ్బులే కూడా లేవంటున్నాడు కదా. లేకుంటే పిండుతాం, పిండట్లేదా? జనాలు కనపడట్లేదు, ఎట్లా పిండుతున్నాము? పిండేస్తారు. పవర్ బిల్ పెంచమని చెప్పాడు, పెంచినాడా లేదా? బస్ ఛార్జెస్ పెంచాడు, ఫ్రీ బస్ అన్నాడు, బస్ ఛార్జెస్ పెంచుతాడు. ఎలక్ట్రిసిటీ పెంచినావు, వాటర్ ట్యాక్స్లు పెంచినావు. నువ్వేంది పెంచింది? పెట్రోల్ పెంచినావు. ఏమంటివి నిక్కర మంత్రి నువ్వు? పెట్రోల్ తగ్గిస్తానండి. ఏడ తగ్గింది? అన్ని రాష్ట్రాల్లో కూడా హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్లో 109 రూపాయలు సంథింగ్ పైసలు ఉంది పెట్రోల్. తండ్రి కొడుకులు అప్పట్లో మొత్తం ఇక్కడే ఎక్కువ ఉంది, మేము రాజధాని ఇచ్చేస్తామని చెప్తాను. తండ్రి కొడుకులు వీళ్ళకి తోడు వాడు దత్తపుత్రుడు తోడైనాడు, అందరూ కలుసుకుని మొత్తం ముంచేసి పడేశారు ఆ రాష్ట్రాన్ని. ఏమన్నా అంటే జగన్ విధ్వంసం చేసినాడు, ఆయన చేయడం వల్లే మేము చేయలేకపోతున్నాం అన్నాడు. 14 లక్షల కోట్లు అండి అప్పు. మీ మంత్రి పయాల కేసు ఎంత చెప్పాడు? ఒకసారి తెచ్చుకో. చెప్పినా కూడా మొన్న వారం కింద మళ్ళీ 9,000 కోట్లు అంటున్నాడు. నిన్ను ఏం మనిషి అన్నల్లా లేకుంటే చంద్రబాబు అన్నల్లా? ఇంత అబద్ధాలా? లాస్ట్కి మహాభారతం శకుని కూడా చెప్పిండు నేను అబద్ధాలు. ఏంటంటారు అక్కడ? ఆయన అబద్ధాలు కోరనుకోవాలా లేదా జనాలను తింగరోలు అనుకోవాలా? ఆయన అబద్ధాలు కోరని జనాలకు తెలుసు, కానీ తెలిసి కూడా మోసపోయినారు. దానికి పవన్ కళ్యాణ్ ఫ్యాక్ట్ రావడం వల్ల చంద్రబాబు చేయకపోయినా కూడా పవన్ కళ్యాణ్ చేపిస్తాడని అనుకున్నారు, కానీ అది వర్కౌట్ అవ్వలే. పవన్ కళ్యాణ్ పూర్తిగా పక్కన పెట్టేస్తాడు. పవన్ కళ్యాణ్ జపం చేస్తాడు నెక్స్ట్ 15 ఏళ్ళు మా చంద్రబాబు ఉండాలి సీఎం కానీ. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ చాలా దూరమే లేదు, 10 నెలల్లోనే మీకు వ్యతిరేకత వచ్చింది. జమిలీ ఎన్నికలు వచ్చినాయి అనుకోండి, ఇంకా లాస్ట్కి అక్కడ మ్యాజిక్ ఫిగర్ దాడితే తలా ఒక చాటిల్ ఫ్లైట్ వేసుకొని దేశం మీద ఇచ్చిపెట్టిపోతారు. పల్లెపల్లి నుంచి వదులుతా అనుకుంటున్నావా? పిన్నెల రామకృష్ణ ఇట్లా వాళ్ళు వదులుతారు. జగన్ అడ్డుకట్టేసినా ఎవరు నిలబడేది లేరు. ప్రకాష్ రెడ్డి ఇట్లా వాళ్ళు వదులుతారు అనుకుంటున్నావా? డైరెక్ట్ 10 నెలలు ఆగినారు, బహిరంగంగానే ప్రకటిస్తున్నారు ఎదుర్కొంటామని. ఎన్ని కేసులు అన్నా పెట్టుకోండి, ఎన్నో లోపల పెట్టుకోండి, నెక్స్ట్ వచ్చే అధికారం మాదే అంత ధీమాగా చెప్తున్నానంటే ఎంత ప్రజల్లో తిరిగి నింటే అంత అవగాహనతో అంత ధైర్యంగా మాట్లాడతారు చెప్పండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ.